నమస్కారం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి చిరంజీవి గారు మాజీ ఐఏఎస్, అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, జాతీయ వీసీ కమిటీ చైర్మన్, అదేవిధంగా ప్రొఫెసర్ తిరుమలయ్య గారు, అదేవిధంగా మా తమ్ముడు చెప్పాలి మళ్ళా తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలందరికీ కూడా నాకు చాలా సంతోషం ఉంది. రా ఇంత జనాన్ని ఎన్నడూ చూడలేని ఈ అమ్మపై ఇంత ఐక్యత ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఈ ఐక్యత కొనసాగించాలి. నిన్న నేను పార్లమెంటులో రాహుల్ గాంధీ స్పీచ్ ఇన్నాక ఇక మన రాజ్యం వస్తుంది అనుకున్నా. ఎందుకంటే కురుక్షేత్రం చెప్పాడు, అదేవిధంగా ముఖ్యంగా పద్మవ్యూహం గురించి చెప్పాడు. కురుక్షేత్రం మీద యుద్ధం చేయాలంటే బీసీల కులగన జరగాలన్నాడు. 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు 10% డామినేట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు రాబోయే మీ డామినేషన్ నాకు అర్థం కాదు. ఓట్లు మారి రాజ్యం మీదంటే నడవదా?